నమస్తే, వెల్కమ్ టు A6 టీవీ బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ కు కోట్లాది రూపాయల ఎలక్ట్రల్ బాండ్లు ఎలా వచ్చాయి? పారిశ్రామికవేత్తలు వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి వారి కాల్ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా? ఎన్నికల సమయంలో వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? బీఆర్ఎస్ కు కోట్లాది రూపాయల ఎలక్ట్రల్ బాండ్లు ఎలా వచ్చాయి? పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడం వల్లనే వచ్చాయా? ఎన్నికల సమయంలో వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ప్రైవేటు వ్యక్తి అయిన ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు? అనధికారంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడటం, ఆ సమాచారం ఆధారంగా లబ్ధి పొందడం నేరం అవుతుందని తెలియదా? ట్యాపింగ్ చేయాలంటూ ఫోన్ నెంబర్లు పంపిన పెద్దాయన కేసీఆర్ఏనా అంటూ సిట్ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శుక్రవారం విచారణకు హాజరైన కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 11 గంటలకు కేటీఆర్ సిట్ కార్యాలయానికి రాగా సాయంత్రం 6 గంటల దాకా సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి పంపించేశారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు కేటీఆర్ వద్ద పలు అంశాలను ప్రస్తావించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న విషయాలు, కాల్ రికార్డులను ఆధారంగా చేసుకుని వాటిని ఆయుధంగా మలుచుకొని పలువురు పారిశ్రామికవేత్తలను, సెలబ్రిటీలను బెదిరించి బీఆర్ఎస్ కు కోట్లాది రూపాయల ఎలక్ట్రల్ బాండ్ తెప్పించుకున్నారన్న విషయాలపై సిట్ ఎక్కువగా ఫోకస్ చేసింది. గతంలో రాధా కిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. మళ్లీ పిలుస్తాం అంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 2024లో క్రైమ్ నెంబర్ 243 ప్రకారం నమోదైన కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు శుక్రవారం విచారించారని, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సాక్షులను కలవవద్దని, ప్రలోభాలకు గురి చేయవద్దని కేటీఆర్ కు సూచించామన్నారు. అవసరం ఉంటే మరోసారి నోటీసులు ఇస్తామని, విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పామన్నారు. ఇవి పక్కున్న బ్రేకింగ్ అప్డేట్స్. స్టే విత్ us.